హలో, నేను మీ శేషరావు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రత్యేకమైనటువంటి అంశంగా మారినటువంటి గీతాంజలి మరణం హత్య లేదంటే ఆత్మహత్య అనే దాని మీద చర్చ జరుగుతోంది. దీనికి సంబంధించి కొంత ఫ్యాక్ట్ ఫైండింగ్ చేసేటువంటి ప్రయత్నం చేసాం. మన దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అసలు ఏం జరిగింది గీతాంజలి విషయంలో అనే దాని మీద విశ్లేషణ చేసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ఆమె మరణం అయితే బాధాకరం, కానీ ఏం జరిగింది ఆ మరణం ముందు? అసలు తెనాలి రైల్వే స్టేషన్ నుంచి విజయవాడ రైల్వే స్టేషన్కి ఆమె వెళ్ళేటప్పుడు ఎవరున్నారో ఆమె దగ్గర, ఆ ఇద్దరు ఎవరు అనే దాని మీద చాలా విస్తృతంగా చర్చ జరుగుతోంది. దాని మీద ఎంక్వైరీ నడవాలి అనేది కూడా ఇప్పుడు డిమాండ్ వినిపిస్తుంది. అసలు గీతాంజలి విషయంలో ఏం జరిగింది మినిట్ టు మినిట్ అనేది మనం ఒకసారి విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం. సో ఇప్పుడు గీతాంజలి మరణం అనేది తెలుగుదేశం పార్టీ అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య ఒక రాజకీయపరమైనటువంటి చిచ్చునే రేపేదని చెప్పి అనుకోవాలి. తెలుగుదేశం పార్టీ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ రెండింటికి బలమైనటువంటి సోషల్ మీడియా ఉంది. జనసేన కూడా ఇప్పుడు బలమైనటువంటి సోషల్ మీడియాగా తెలుగుదేశం పార్టీకి యాడ్ అయ్యింది. సో దీంతో రాజకీయం మొత్తం కూడా సోషల్ మీడియా వేదికగా ఒక రచ్చ రేపుతుందని చెప్పి మనం భావించాలి. ఇక గీతాంజలి మరణానికి మీరంటే మీరు కారణం అంటూ పరస్పరం విమర్శలు చేసుకుంటూ ఉన్నాయి తెలుగుదేశం పార్టీ అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇది మంచి పరిణామం అయితే కాదు రాజకీయాల్లో. అయినప్పటికీ కూడా రాజకీయాల్లో ఇప్పుడు అదే ఒక పెద్ద స్లోగన్గా పెద్ద రాజకీయ అస్త్రంగా మారిపోయింది. అసలు గీతాంజలి ఎలా ఎప్పుడు చనిపోయారు అనే దాని మీద మనం చూస్తే మార్చి 6వ తారీఖున తొలిసారి గీతాంజలి వీడియో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా పోస్ట్ చేసింది అనేది ప్రాథమికంగా అందుతున్నటువంటి సమాచారం. మార్చి 6వ తారీఖున 3 గంటలకు ఎగ్జాక్ట్గా మధ్యాహ్నం 3 గంటలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఆ వీడియోను పోస్ట్ చేశారు. ఏ వీడియో? గీతాంజలి జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి పథకాల గురించి మాట్లాడారు. ఆమెకు అమ్మఒడి అందుతుందని, అలాగే రైతు భరోసా అందుతుందని, వాళ్ళ అత్తామామలకు పెన్షన్ అందుతుందని చెప్పి ఆవిడ చెప్పినటువంటి వీడియో. అది మార్చి 6వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోస్ట్ చేశారు ఆ వీడియో అనేది ప్రాథమికంగా అందుతున్నటువంటి సమాచారం. ఇక మార్చి 7న ఉదయం 11 గంటల ప్రాంతంలో తెనాలి రైల్వే స్టేషన్లో గీతాంజలి ప్రమాదానికి గురయ్యారు. మార్చి 7వ తారీఖున, అంటే ఒకరోజు వ్యవధిలో. 6వ తారీఖున పోస్ట్ చేశారు. 7వ తారీఖున ఉదయం 11 గంటలకి ఆమె తెనాలి రైల్వే స్టేషన్లో ప్రమాదానికి గురయ్యారు. సో ఉదయం 11 గంటల ప్రాంతంలో తెనాలి రైల్వే స్టేషన్లో ప్రమాదానికి గీతాంజలి గురైతే తీవ్ర గాయాలు అయ్యాయి. దాంతో హఠాత్తుగా ఆవిడ్ని అక్కడికక్కడ తీసుకెళ్ళి సమీపంలో ఉన్నటువంటి ఆసుపత్రుల్లో చేర్చారు. ఆసుపత్రుల్లో చికిత్స తీసుకున్నారు. చికిత్స పొందుతూ మార్చి 11వ తారీఖున గీతాంజలి చనిపోయారు. అంటే మార్చి 7వ తారీఖు ఉదయం 11 గంటలకు కాబట్టి 7, 8, 9, 10, 11 అంటే ఆల్మోస్ట్ 5 డేస్. అంక ప్రమాదం జరిగిన తర్వాత 5 రోజుల పాటు ఆవిడ బతికి ఉన్నారు, సజీవంగా ఉన్నారు అని చెప్పి చెప్పచ్చు. సో ఆ మేరకు ఎఫ్ఐఆర్లో పోలీసులు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ ప్రకారమే చెప్తున్నాం, ఎఫ్ఐఆర్లో ఉన్నటువంటి అంశాల ప్రకారమే చెప్తున్నాం. ఇక వైఎస్ఆర్ సోషల్ మీడియాలో వైరల్ చేసినటువంటి వీడియో ఉన్నటువంటి మహిళ ఎవరో కూడా ఎవరికీ తెలియదు అప్పటి వరకు, ఎప్పుడు చనిపోయేంత వరకు కూడా. సో అప్పుడు మార్చి 6వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి గీతాంజలి వీడియోని పోస్ట్ చేశారు. ఆవిడ ఎవరో కూడా అప్పటి వరకు పెద్దగా తెలియదు. కాకపోతే ఆవిడ చేసినటువంటి కామెంట్స్ మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా మలుచుకొని సోషల్ మీడియా వైరల్ చేసింది. ఇక మార్చి 7 నుంచి 11 వరకు గీతాంజలి ఆసుపత్రిలో ఉందన్న విషయం ప్రతిపక్ష సోషల్ మీడియాకు తెలియదు. సో మార్చి 7వ తారీఖు నుంచి 11వ తారీఖు చనిపోయేంత వరకు కూడా ఆవిడకి ప్రమాదం జరిగింది కానీ ఆవిడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని కానీ విపక్ష పార్టీలు అంటే తెలుగుదేశం పార్టీ కానీ జనసేనకి కానీ తెలియదు. సో మార్చి 7 సాయంత్రం నుంచి గీతాంజలి వీడియోపై ప్రశ్నల వర్షం కురిపించింది ప్రతిపక్షం. మార్చి 7వ తారీఖు మార్చి 7వ తారీఖు సాయంత్రం ప్రతిపక్ష అంటే విపక్షాలు తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీకి సంబంధించినటువంటి మీడియా ట్రోల్స్ చేయడం మర్చిపోయింది. వీడియోపై ప్రశ్నల వర్షం ఎలాంటి ప్రశ్నలు వేసిందని అంటే, మీకు అమ్మఒడి తీసుకుంటున్నారు, అసలు అమ్మఒడి తీసుకుంటే మీకు పిల్లలే పెద్దవాళ్ళు కాదు కదా, అమ్మఒడి ఎలా వస్తుంది, స్కూల్కి పోయేటువంటి పిల్లలు లేనప్పుడు నీకు అమ్మఒడి ఎలా వస్తుంది అనేది ఒక ట్రోల్స్ ప్రశ్నలు. అలాగే భరోసా, రైతు భరోసా, అసలు వ్యవసాయం చేయకుండా నీకు రైతు భరోసా ఎలా వస్తుంది,
పెన్షను వీటన్నిటి మీద ఇంకోటి ఏంటంటే హౌస్ ఇచ్చారని చెప్పారు ఆ వీడియోలో. అసలు హౌసే లేకుండా నీకు అద్దె ఎలా వస్తుంది? నేను హౌస్ తీసుకున్నాను, హౌస్కి అద్దె కూడా వస్తుందని చెప్పి ఆవిడ ఆ వీడియోలో చెప్పారట. దాని మీద ప్రశ్నల వర్షం కురిపిస్తూ విపక్ష సోషల్ మీడియా ప్రశ్నల వర్షం కురిపించింది. మార్చి 10వ తారీఖు వరకు గీతాంజలి వీడియో పైన సోషల్ మీడియాలో ప్రతిపక్ష కార్యకర్తలు ప్రశ్నల వర్షం కురిపించారు. అసలు ఆవిడ 7వ తారీఖున ఉదయం ప్రమాదానికి గురయ్యి 11వ తారీఖు చనిపోయేంత వరకు కూడా ఆవిడకి ప్రమాదం అయిన సంగతి తెలియదు. ప్రమాదం అయిన సంగతి విపక్ష పార్టీల సోషల్ మీడియాకి మార్చి 10వ తారీఖు వరకు కూడా, 7వ తారీఖు సాయంత్రం నుంచి మార్చి 10వ తారీఖు వరకు కూడా మీడియాలో ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఉన్నారు. సో గీతాంజలికి ప్రమాదం జరిగిందని చావు బతుకుల్లో ఉన్నారన్న విషయం ఎవరికీ తెలియదు అప్పటి వరకు, మార్చి 10వ తారీఖు వరకు. సో గీతాంజలితో వీడియోలు చేస్తున్న వైసీపీ సోషల్ మీడియా టీం ఎవరైనా గీతాంజలితో వీడియోలు చేస్తున్న సోషల్ మీడియా, వైఎస్ఆర్ కాంగ్రెస్ సోషల్ మీడియా దాన్ని నిర్వహిస్తున్న ఎవరనంటే సజ్జల భార్గవ్ అని చెప్పి అందరికీ తెలిసినటువంటి విషయం. అయితే గీతాంజలి ప్రమాదానికి గురైన తర్వాత మాత్రమే సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈమె ప్రమాదానికి గురైన తర్వాత మాత్రమే ఈ సోషల్ మీడియాలో ఆవిడ వీడియో వైరల్ అయిందని చెప్పి చెప్తున్నారు. కానీ మార్చి 6వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకు తొలిసారి ఆ వీడియోని పోస్ట్ చేశారు. ఆ తర్వాత 7వ తారీఖు నుంచి ప్రమాదానికి గురైంది 7 ఉదయం. ఆ తర్వాత నుంచి సోషల్ మీడియాలో వైరల్ చేశారు అని చెప్పి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అనుమానిస్తుంది. సో గీతాంజలి ప్రమాదం లేదా ఆత్మహత్య అనేది సోషల్ మీడియా పోస్టుల వల్ల కాదనేది స్పష్టం. అంటే గీతాంజలి ప్రమాదం కానీ లేదా మరణం కానీ సోషల్ మీడియా పోస్టుల వల్ల కాదు అని చెప్పి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చెప్తోంది. సో చనిపోయిన తర్వాత ట్రోలింగ్ వల్ల చనిపోయిందంటూ వైసీపీ దుష్ప్రచారం చేస్తుంది అని అంటున్నారు. అంటే చనిపోయిన 10వ తారీఖున వాళ్ళు పోస్టులు పెట్టారు. చనిపోయిన తర్వాత ట్రోలింగ్ చేస్తే చనిపోయిందంటూ ఎలా అంటారు అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చెప్తుంది. అంటే మేము చనిపోక ముందు చేయలేదు, చనిపోయిన తర్వాత చేసాము అని చెప్పి చెప్తుంది తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా. సో గీతాంజలి పోస్ట్ చేసినటువంటి వీడియోల్ని తమ సోషల్ మీడియా నుంచి మాయం చేసిన వైసీపీ. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు మాయం చేసింది గీతాంజలి పోస్ట్ చేసినటువంటి వీడియోల్ని? గీతాంజలి వీడియోలు ఉన్నాయి, ఆ వీడియోలను అసలు ఎందుకు డిలీట్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అనేది పెద్ద ప్రశ్న. ఇప్పుడు వీడియోలు మాయమైపోయినటువంటి స్క్రీన్ షాట్లు విపక్ష పార్టీల సోషల్ మీడియా సిద్ధం చేసింది. వీడియోలు డిలీట్ ఎప్పుడు చేశారు, అంతకుముందు వీడియోలు ఎప్పుడు పెట్టారు, వీటన్నిటిని కూడా క్లియర్ కట్గా విపక్ష పార్టీల మీడియా తీసిపెట్టింది. సో గీతాంజలి మరణం పైన పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ చేపట్టాలని చెప్పి ఇప్పుడు విపక్ష పార్టీల వాళ్ళు కోరుతున్నారు సోషల్ మీడియా వాళ్ళు. సో తెనాలి రైల్వే స్టేషన్లో గీతాంజలి ఉన్న సీసీ ఫుటేజ్ని వెంటనే విడుదల చేయాలి, ఇది ప్రధానమైన డిమాండ్. ఎందుకంటే గీతాంజలి తెనాలి రైల్వే స్టేషన్లో ప్రమాదానికి గురయ్యారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ని బయట పెట్టాలి అనేది డిమాండ్. అప్పుడే నిజమైనటువంటి ఎంక్వైరీ నడుస్తుందని. సో గీతాంజలిని ఎవరో 2 వ్యక్తులు తోసేశారని వస్తున్న వార్తల్లో నిజాలు తేలి. సో ఆమెతోటి 2 వ్యక్తులు ఉన్నారు తెనాలి రైల్వే స్టేషన్కి ఆవిడ వచ్చినప్పుడు, ఆవిడ్ని తోశారు అనే ఆరోపణలు ఉన్నాయి. సో అసలు నిజంగా తోశారా, ప్రమాదానికి గురయ్యారా అనేది కూడా తేలాల్సి ఉంది. దాని మీద సీసీ ఫుటేజ్ వస్తే తప్ప క్లారిటీ రాదు. సో ఇది వాస్తవంగా జరిగింది. డేట్స్ వారీగా, టైమ్స్ వారీగా నాకున్నటువంటి సమాచారం, అలాగే ఎఫ్ఐఆర్లో ఉన్నటువంటి సమాచారాన్ని మీ ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తున్నా. సో ఇక్కడ ఫ్యాక్ట్ ఫైండింగ్ ఏంటంటే, పోలీసులు కనుక తెనాలి రైల్వే స్టేషన్లో సీసీ ఫుటేజ్ కనుక బయటికి తీస్తే అది ప్రమాదమా, లేదంటే ఆత్మహత్య, లేదంటే హత్య అనేది క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. అప్పటి వరకు మనం ఇంతవరకు మాత్రమే సమాచారం ఇవ్వగలం, అంతకు మించి నిర్ధారణ అయితే చేయలేం. థ్యాంక్ యూ వెరీ మచ్.